సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. రెడ్డి కోయల్కొండ మండలంలో చేసిన అభివృద్ధి పనులకు ప్రజలు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేసుకుంటున్నారని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజేంద్ర ప్రసాద్ గౌడ్ తెలిపారు. ఆదివారం మండలంలో ఉన్న కోత్లాబాద్ గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం జోరుగా కొనసాగింది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకోవడం జరిగిందని తెలియజేశారు. ప్రజలు నిరంతరం టీఆర్ఎస్ పార్టీని ఆదరించి గ్రామ గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. అదే 2000 వస్తున్నాయి కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. రెడ్ కట్ చేయి. కేసీఆర్ సార్ పంపిస్తున్నాడు, రాజధాని సార్ పంపిస్తున్నాడు, ఎమ్మెల్యే సాబు జై తెలంగాణ. ఈరోజు మన నరపేట కాన్స్టిట్యున్సీలో కోయల్కొండ మండలము కొత్లాబాదు మా కుర్లా గ్రామం తాండా గ్రామాల్లో జోరుగా సభ్యత్వము కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మా శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు అన్న రాజారెడ్డి గారి అభివృద్ధి యొక్క కార్యక్రమం చూసి ప్రజలు వాళ్ళంతా వాళ్ళే, మహిళలు కూడా, యువకులు వాళ్ళు వచ్చి వాళ్ళే స్వయంగా డబ్బులు ఇచ్చుకుంటూ ఈరోజు మెంబర్షిప్ కేసీఆర్ సభ్యత్వము 100 రూపాయలు, ఆర్డినరీ మెంబర్షిప్ 30 రూపాయలు చేస్తుండ్రు. ముఖ్యంగా ఎందుకంటే మా స్థానిక శాసనసభ్యుడు రాజారెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వందల కోట్లతోన మా కోయల్కొండ మండలము అన్ని గ్రామాలకు అభివృద్ధి చేసిండు. రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ 60 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. ఈరోజు పొలంలో కూడా పొలంలో ఎత్తుపత్ర పత్రం కూడా మనకు ఇప్పుడు పని ప్రారంభమవుతుంది. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ ఏ ఊరిలో కూడా మంచి మంచి రోడ్లు, మంచి మంచి 2000 పెన్షన్స్, చనిపోతే 5 లక్షల రూపాయల రైతులకు డబ్బులు, అలాగే కళ్యాణ లక్ష్మి, ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దేశంలో ఏ చేయని ప్రభుత్వం ఈరోజు మా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది కనుక ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మెంబర్షిప్ కార్యక్రమం చేస్తున్నాము. జోరుగా జరుగుతుంది. మా కోయల్కొండ మండల నాయకత్వం అందరం కూడా నాయకులను కలిసి ఈరోజు మా మండల జనరల్ సెక్రటరీ రాజవర్ధన్ రెడ్డి, మా మాధవరెడ్డి గారు, మా యొక్క మాధవులు అందరు, భూపాల్ రెడ్డి, ఇక్కడ అందరూ కూడా మేమంతా చురుగ్గా పనిచేసి మా యొక్క నారాయణపేటని ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ మెంబర్షిప్ చేయడము. మా కోయల్కొండ మండలం కూడా 500 రూపాయలు 39,500 మెంబర్షిప్ ఇంతకుముందు అయింది. దానికన్నా కొంచెం ఎక్కువ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ మెంబర్షిప్ బాగా చెప్తా. జై హింద్, జై కేసీఆర్, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ ని పరామర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శ్రీనివాస కాలనీలోని ఇంటి వద్ద వి నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈటెల రాజేందర్ వెంట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి, ఫిష్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్, అందె బాబయ్య, టీఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.
మానవ సమాజానికి నాగరికత నేర్పవలసిన కుటుంబం నేడు భౌతికవాదం, ఉగ్రవాదం సుడిగుండంలో పడి ఉనికి కోల్పోతున్న తరుణంలో కుటుంబ వ్యవస్థను పునరుద్ధరించవలసిన అవసరం ఎంతైనా ఉందని జమాతే ఇస్లామీ హింద్ వక్తలు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మానవ సమాజం సంసుకంగా, ఆరోగ్యంగా, స్థిరంగా ఉంటే ఒక ఆనందదాయక క్రియాశీలి సమాజం రూపుదిద్దుకుంటుందని, నేటి సమాజంలో యువత చెడుదారులు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज मजबूत ख़ानदान इंसानी तहज़ीब व तमद्दुन का बुनियादी इकाई है और जमात इस्लामी शोबे ख़वातीन ने इस बात को महसूस किया कि हमारे समाज में और हमारे माशरे में बहुत ज़्यादा जहाँ बुराइयाँ जड़ पकड़ रही हैं, उसी के साथ साथ आज ख़ानदानों में बड़ी बड़ी दरारें पड़ी हुई हैं। ख़ानदान एक दूसरे से दूर हैं, ख़ानदान एक दूसरे से वाकिफ़ नहीं है, एक दूसरे के खून के प्यासे हैं। मोहब्बत, हमदर्दी और मअद्दत का कोई सवाल पैदा नहीं होता। ये सारी चीज़ों को महसूस करते हुए मुल्कगीर सतह पर जमात इस्लामी हिंद शोबे ख़वातीन ने इस बात का बेड़ा उठाया कि सारे मुल्क के तमाम अज़ला में, शहरों में और ख़वातीन के अंदर बेदारी पैदा करते हुए इस बात की कोशिश करेंगे कि इंशाअल्लाह हमारे ये ख़ानदान जहाँ पर कमज़ोरियाँ पैदा हो गई, कमज़ोरियों का शिकार है, तो वो कमज़ोरियाँ उनकी दूर हों और ख़ानदान आपस में जुड़े रहें, आपस में मोहब्बत और उख़ुव्वत पैदा हो, आपस में दिल जो कटे हुए हैं, फटे हुए हैं, वो दिल एक दूसरे से जुड़े रहें। और इसके साथ साथ समाजी जो बुराइयां हैं, उन बुराइयों का अगर हम इजहार करें तो लातादाद खराबियाँ, लातादाद बुराइयां हमारे समाज में फैली हुई हैं। आप ले लीजिए, जहाँ ख़ानदान की बात आ रही है, वहीं पर हम अगर जायज़ा लेकर देखें तो हमारी मुस्लिम ख़वातीन जो मग़रिबी तहज़ीब की दिलदादा हैं, उन ख़वातीन का मामला ये है कि वो इस्लाम की रोशनी में अपनी ज़िंदगी को गुजारना नहीं चाहते, इस्लामी तालीमात को से अपने आप को वाकिफ़ करवाना नहीं चाहते, जिसके नतीजे में आज हमारी सोसाइटी, हमारी माशरे में हमारे नौजवान नस्ल निस्वां, हमारे नौजवान लड़के जो मग़रिबी तहज़ीब के दिलदादा हैं, आज शादी को बिल्कुल पसंद नहीं कर रहे हैं। वो ये समझते हैं कि शादी एक दुखियानुसी चीज़ है, एक दुखियानुसी रस्म है। उसकी बजाय ये चाहते हैं कि हम बग़ैर शादी के अपनी ज़िंदगी गुजारेंगे, क्योंकि अगर शादी करेंगे तो ज़िम्मेदारियाँ उन पर आयद हो जाएंगी और उसके ज़रिए से बच्चे पैदा हो जाएंगे और बच्चों की परवरिश करनी पड़ेगी। అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 104 సంవత్సరాల నుండి వివిధ సామాజిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటుంది అని లయన్స్ లియో క్లబ్ చైర్మన్ గోవిందరాజ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320A రిజయన్ వి మీట్ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 104 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు లయన్స్ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలపై అవగాహన సదస్సు కల్పిస్తున్నామన్నారు. I have 5 clubs in my region, Naranpet, 1 from Kodagal and 2 from Nagpur. So my home club is Lions Club of Nagpur. We have done a lot of activities, more than 40. So 3 programs that we have done. I just got to put in front of you. Very thankful to my late Lion Group Karan Reddy Garu for introducing me to Leo coordinator of our region. Second one, Leo Club of Raichur with 26 Leo and Leo Club of Raichur Vedanta. Right. నమస్తే, అందరికీ నమస్తే. నా పేరు గోవిందరాజ్ అండి. నేను మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 320 లియో క్లబ్స్ చైర్పర్సన్గా ఉన్నాను. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 104 సంవత్సరాల క్రితం
ప్రారంభమై అమెరికాలో ప్రారంభమైనా కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు చేస్తూ ఉంది. మనం ఇదివరకు అనేవాళ్ళం బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించిన సామ్రాజ్యం, అలాగే లయన్స్ క్లబ్ సంస్థ కూడా అస్తమించిన సామ్రాజ్యం. ప్రపంచంలో ఎక్కడైనా కూడా 24 గంటల సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఇక మన లోకల్గా వస్తే మహబూబ్నగర్లో ఉన్నటువంటి క్లబ్బులు, తెలంగాణలో 7 క్లబ్బులు, తర్వాత కర్ణాటక పక్కనున్న కర్ణాటకలో 7 క్లబ్బులు కలిపి 14 క్లబ్బులతో ఒక రీజన్ అనబడుతుంది. ఈ యొక్క మల్టిపుల్ 320లో 5 రీజన్స్ ఉన్నాయి. 5లో ఈ శేషాచలం రీజన్ 14 క్లబ్బులతో అనేక సేవా కార్యక్రమాలు, సైట్ ఫస్టే తీసుకోండి, తర్వాత హంగర్ రిలీఫ్ తీసుకోండి, డయాబెటీసే తీసుకోండి, అనేక కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా ఈ రీజన్లో ఉన్నటువంటి 2 ప్రముఖ ప్రాజెక్టులు చెప్పాలి. ఒకటి రామరెడ్డి హాస్పిటల్, ఈ దగ్గరలో ఉన్నటువంటి యనగొండ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి మన కంటి ఆపరేషన్లు చేస్తూ అనేక సేవలు అందిస్తుంది. అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి రాయచూరు పట్టణంలో స్కూలు గత 40 సంవత్సరాల పైగా పేద విద్యార్థులకి సేవలు అందిస్తూ ఎడ్యుకేషన్ అందిస్తూ సేవ చేస్తుంది. ఇవి 2 ముఖ్యమైన ప్రాజెక్టులు కాకుండా అనేక హెల్త్ క్యాంప్సే కానివ్వండి, మరి అవేర్నెస్ ప్రోగ్రామ్సే కానివ్వండి, ఈ 14 క్లబ్బులు చేస్తున్నాయి. దీనికి తోడుగా ఆక్సిలరీ వింగ్ అయినటువంటి లియో సంస్థ 1957 సంవత్సరంలో మొదలైంది. ఈ లియో సంస్థ ఇక్కడ మహబూబ్నగర్ జెమ్స్ అని ఒక లియో క్లబ్బు, అలాగే రాయచూరులో నిన్ననే స్టార్ట్ అయింది రాయచూర్ వేదాంత. ఈ 3 క్లబ్బులు కూడా అనేక సేవాకార్యం. ఎందుకంటే ఈ లియో క్లబ్స్ ఏంటంటే ఆక్సిలరీ వింగ్గా యువతని మరి డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళలో సర్వీస్ లర్నింగ్ అనే నేర్చుకోవడానికి అని చెప్పేసి యువతని ప్రోత్సహిస్తుంటుంది ఈ లయన్స్ క్లబ్స్. ఈ యువత ద్వారా, తర్వాత లయన్స్ సభ్యుల ద్వారా ప్రజావళికి సేవ చేయాలని చెప్పేసి మా యొక్క ఆతురత. అయితే ఇక్కడ రీజన్ హెడ్ మన అమృత్ శ్రీహరి గారు రీజన్ హెడ్గా ఉన్నారు. వారి నేతృత్వంలో ఈ 14 క్లబ్బులు ఈరోజు ఈ రీజన్ మీట్లో ఏంటంటే ఈ గత 8 నెలలుగా జరుగుతున్నటువంటి సేవల్ని రివ్యూ చేసుకోవడం కాకుండా ఇక మిగతా 4 నెలల్లో కూడా చేయవలసిన సేవలు వాళ్ళకు ఉత్తేజపరచడానికి, వాళ్ళకు కొన్ని బహుమతులు అందించి వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళని మాట్లాడడానికి కొంతమంది వక్తలతో వాళ్ళతో ప్రోత్సహింప చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇది ఒక సోషల్ లాగా కూడా, రివ్యూ లాగా కూడా, తర్వాత పెద్దలతో ముచ్చటించేందుకు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. నేను గత 35 సంవత్సరాలుగా అనేక రీజన్ కాన్ఫరెన్స్ చూశాను. ఈరోజు చక్కటి రీజన్ కాన్ఫరెన్స్ నా యొక్క అభినందనలు శ్రీహరి గారికి అందజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు మల్లారెడ్డి మహబూబ్నగర్ శ్రీనివాస కాలనీలోని మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ తండ్రి వి నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A రీజియన్ సదస్సు. ముఖ్య అతిథిగా చైర్మన్ గోవిందరాజులు.
ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్ష.